సార్, జాతీయ రాజకీయాల్లో కాక్రోచ్ అనే పేరు బలంగా వినిపిస్తోంది. ఆ పార్టీ గురించి ఇప్పటికీ కూడా కదలికలు జరుగుతున్నాయి. ముఖ్యంగా దీని వెనుక మేమైతే లేము అని కాంగ్రెస్ ప్రకటించుకుంది. మరి ఉన్నది ఎవరు సార్? ఆమ్ ఆద్మీ పార్టీ. చాలా క్లియర్ కదా, మేము లేమని ప్రకటించారు. ఆమ్ ఆద్మీ పార్టీ చేయలేదు, వాళ్ళ పార్టీ వాళ్ళే ఉన్నారు. చాలా క్లియర్గా జంతర్ మంతర్లో ఆ రోజు ప్రొటెస్ట్ జరిగినప్పుడు 250 మంది ఉన్నారు. తర్వాత ఒక 200 మంది మీడియా వాళ్ళు ఉన్నారు. ఇది 200 మంది ఢిల్లీలో జంతర్ మంతర్లో ప్రొటెస్ట్ మన ఇందిరా పార్క్ లాగానే మీకు ఈజీగా దొరికిపోతారు అక్కడ. అంతేనా సార్? బిర్యానీ పెడితే చాలు. ఓకే, కానీ ఆ రోజు వచ్చి యంగ్స్టర్స్ ఉన్నారు. నేను వాళ్ళని బిర్యానీ అని చెప్పట్లేదు, కానీ అందరు లెఫ్టిస్ట్ ఉన్నారు దాంట్లో. ట్రాన్స్జెండర్స్ కొంతమంది, ఎల్జీబీటీక్యూ ఉన్నారు, కొంతమంది జేఎన్యూని చాలామంది వచ్చారు. ఎస్ఎఫ్ఐ వాళ్ళు బోర్డు పట్టుకొని వచ్చారు. ఎస్ఎఫ్ఐ డ్రంపులు కొట్టుకొని వచ్చారు వాళ్ళు. మొన్న జరిగిన బెంగళూరు దాంట్లో ఏఐవైఎఫ్ ఓపెన్లీ సపోర్ట్స్ అని బోర్డు కూడా పెట్టేశారు. అంటే వాళ్ళకి సొంతంగా ఏం లేదు. మీరు ఇన్స్టాగ్రామ్లో వెళ్ళి నాకు 5 మిలియన్ ఫాలోవర్స్ 10 మిలియన్ ఫాలోవర్స్ ఉంటే అది ఎవరికైనా వస్తుంది, పెద్ద పని ఏం లేదు. సన్నీ లియోన్కి దానికన్నా ఎక్కువ ఫాలోయింగ్ ఉంది. అంటే ఆ స్థాయిలో నిరుద్యోగం ఉంది అని అనుకోవడానికి లేదా సార్? అదే మళ్ళీ నేను దీనికన్నా ముందు కూడా చెప్పాను, నిరుద్యోగం ఎక్కడుంది చెప్పండి నాకు ఒకసారి. బికాజ్ అవర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇస్ ఫ్లాడ్. గ్రాడ్యుయేషన్ చేస్తారు, గ్రాడ్యుయేషన్ చేసి ఏం చేసుకుంటారండి? యూఎస్లో చూడండి, వెరీ లిటిల్ ఆఫ్ గ్రాడ్యుయేషన్. వాళ్ళు యూజువలీ డిప్లొమా చేస్తారు, అది కూడా టెక్నికల్ చేస్తారు. మన దగ్గర కావాల్సింది అది. ఉద్యోగం లేదు అని రోడ్డు మీద తిరుగుతారు. సరేరా నువ్వు ఎలక్ట్రీషియన్ పని చేయండి, ఎలక్ట్రీషియన్ నాది కాదు, నాకు కంప్యూటర్ కావాలి, ఎయిర్ కండిషన్ రూమ్ కావాలి, నాకు 1 లక్ష రూపాయల శాలరీ కావాలి, అప్పుడు నేను పని చేస్తాను. ఆర్ యూ గుడ్ ఇనఫ్ ఫర్ దట్? నో. నేను చెప్పాను చూడండి దీనికన్నా ముందు, ఇండస్ట్రీకి కావాల్సింది చాలా హై లెవెల్స్ మన దగ్గర నేర్పిస్తుంది. ఇప్పుడు కూడా 17th century సిలబస్. ఇది ప్రాబ్లం. ఎప్పుడు దాకా క్లోజప్ చేయరో గ్యాప్, అక్కడే ప్రాబ్లం వస్తుంది మీకు. ఓకే, మన పిల్లలు బయటికి వెళ్ళి ఎందుకు చదువుకుంటారు యూఎస్కి అంతా? కోర్స్ అక్కడ వెళ్ళి సెటిల్ చేయడం కొంతమంది చేస్తే అక్కడ మంచి ఎడ్యుకేషన్ సిస్టమ్, వాళ్ళ మోడ్ ఆఫ్ టీచింగ్ డిఫరెంట్. మన ఐఐటీలో ఎందుకు ఐఐటీగా ఉండిపోతుంది? మిగతా వాళ్ళు ఇంజనీరింగ్ కాలేజ్ ఆ లెవెల్కి ఎందుకు రావట్లేదు? బిట్స్ పిలానీ లెవెల్కి ఎందుకు రావట్లేదు? బికాజ్ దే డోంట్ ఇన్నోవేట్. అక్కడే ప్రాబ్లం వస్తుంది. మీరు ఒక ఎక్స్క్యూజ్ యూజ్ చేస్తే నాకు ఉద్యోగం లేదు, నేను ఛాలెంజ్ చేస్తున్నాను, ఒక ముందు తీసుకురండి, నా ముందు ఒక ఉద్యోగం నేను ఆయన క్వశ్చన్ చేస్తాను. ఐ విల్ ప్రూవ్ దట్ ఈజ్ ఇన్కాంపిటెంట్. ఓకే, అందరు కాదు, మోస్ట్ ఆఫ్ దెమ్. ఎందుకంటే వాళ్ళ చదువుకున్న దానికి వాళ్ళకున్న స్కిల్ ఏం మ్యాచ్ కాదు అసలు. ఇప్పుడు కూడా మీరు చూడండి, ప్రతి ఐటీ కంపెనీని అడగండి, వాళ్ళు క్యాంపస్ రిక్రూట్మెంట్కి వెళ్తారు. 100 మందిలో 5 మంది కూడా దొరకరు వాళ్ళకి. నేను ఎంబీఏ రిక్రూట్మెంట్ స్టూడెంట్స్ నుంచి రిక్రూట్ చేశాను. నేను ప్రీవియస్ మీడియా ఆర్గనైజేషన్లో ఉన్నాను, 18 సంవత్సరాలు ఉన్నాను. అంటే 16 సంవత్సరాలు ఐ హ్యాడ్ గాన్ టు ఎంబీఏ కాలేజ్ ట్విన్ సిటీస్లో ఉన్నది, టాప్ మోస్ట్, ఇంక్లూడింగ్ ఉస్మానియా, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, అన్నీ వెళ్ళాము. 100 మందిని ఇంటర్వ్యూ చేస్తే ఒక్కడు కూడా దొరకడు గుడ్ క్యాండిడేట్. లేదు, ఎందుకు చదువుకుంటున్నా నాకే అర్థం కాదు వాళ్ళు. ఓకే, మలయాళం సినిమాలో ఒకసారి ఒక డైలాగ్ ఉంది, ఒకడు అడుగుతాడు అబ్బాయి దగ్గర, నువ్వు ఎందుకు చదువుకుంటున్నా, ఏం చదువుకుంటున్నా అంటే నేను బీకామ్ అంటాడు. నేను అంటగా నువ్వు ఎందుకు చదువుకుంటున్నావు అని అడుగుతారు. ఈజ్ ఇట్ రెలవెంట్? అది దట్ ఇస్ వర్డ్. మన దగ్గర మీరు చార్టర్డ్ అకౌంటెంట్స్ చూడండి, కోర్స్ చూడండి, వాళ్ళు ఒక నంబర్ని కరెక్ట్గా పాస్ చేస్తారు. ఇంతమందినే పాస్ చేస్తారు. కొంతమంది అంటారు నేను చాలా బాగా రాశాను కానీ నాకు పాస్ కాలేదంటారు. కొంతమంది 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు తీసుకుంటారు సిఏ కోర్స్ పాస్ కావడానికి. టఫెస్ట్ కోర్స్, వన్ ఆఫ్ టఫెస్ట్. ఎందుకంటే ఇండస్ట్రీకి కావాల్సిన డిమాండ్ ఎంత ఉంది. ఓకే, ఈ ఇండస్ట్రీకి ఈ సంవత్సరం 300 మంది చార్టర్డ్ అకౌంటెంట్స్ కావాలి. ఓకే, దాంట్లో 200 మంది రిటైర్ అయిపోయారు, సో 300 మంది కావాలి. సో దే విల్ ఓన్లీ పాస్ 300 పీపుల్. సో దట్ అన్ఎంప్లాయ్మెంట్ అనేది కాన్సెప్ట్ ఉండదు. ఓకే, మీరు అన్ఎంప్లాయ్మెంట్ ఎప్పుడు క్రియేట్ చేస్తారు? వందలాది లక్షలాది మందిని మీరు ఇంజనీరింగ్ చేసి పంపిస్తారు ఫీల్డ్కి, లక్షలాది మందిని మీరు గ్రాడ్యుయేషన్ చేసి పంపిస్తారు. వాళ్ళు దేనికి పనికి వస్తారు? దేనికి పనికిరారు వాళ్ళు. టెక్నికల్ కోర్స్ చేయాలంటే అది కాదు, నాతో గ్రీస్ అంతా నా చేతిలో పడకూడదు, నేను చెప్పాను చూడండి, నేను మంచి సూట్ వేసుకొని తిరుగుతాను, నేను షర్ట్ వేసుకొని తిరుగుతాను, నాకు ఈ బండి కింద రిపేర్ చేయమంటే నాతో కాదు, నేను చేయను. ఇది ప్రాబ్లం. యూ షుడ్ బి లెర్న్ ద ఆర్ట్ ఆఫ్ బీయింగ్ హంబుల్ అన్నమాట. అది లేకుండా ఉద్యోగం లేదు. కాక్రోచ్ పార్టీ ప్రాబ్లం ఏంటని నేను చెప్తాను. మీరు చాలా సెన్సేషన్ క్రియేట్ చేయడం చాలా ఈజీ. ఓకే, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్నారు. ఓకే, అది కూడా ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు, ఇద్దరు ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు, ప్రెసిడెంట్ సెక్రటరీ అంతా వాళ్ళే. దాంతో సోనం వాంగ్చుక్ అని ఒక లే నుంచి ఒక యాక్టివిస్ట్ ఉన్నారు, మీకు తెలిసి ఉంటుంది. చాలామందికి మిస్నామర్ ఉంది, 3 Idiotsలో చూపించిన ఫుంగ్సుక్ వాంగ్చు ఈయనని కాదు. ఇట్ వాస్ వెరీ క్లియర్లీ క్లారిఫైడ్ దట్ ఇట్ ఈస్ అ డిఫరెంట్ పర్సన్ ఆల్ టుగెదర్. ఈ సోనం వాంగ్చుక్ కాదు, ఫుంగ్చుక్ వాంగ్చు అని ఒక ఫిక్టిషియస్ క్యారెక్టర్ అది. ఈ సోనం వాంగ్చుక్ ఆయన ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు పడ్డారు? ఇప్పుడు ఆయన ఒక కాలేజ్ యూనివర్సిటీ సెటప్ చేసిండు లదాఖ్లో. నేను వెళ్ళినప్పుడు చూసాను అది. ఆ యూనివర్సిటీకి ల్యాండ్ ఇచ్చారు గవర్నమెంట్, కానీ ఈ రెగ్యులేషన్స్ ఉంటుంది, ఇది చేయాలి మీరు అని చెప్పి. ఆయన అది కాకుండా ల్యాండ్ అంతా మిస్యూజ్ చేసుకున్నాడు. గవర్నమెంట్ ఏం చేసుకున్నారు, లదాఖ్ గవర్నమెంట్ ల్యాండ్ రిటర్న్ తీసుకున్నారు. దాంతోనే ఆయన కోపం వచ్చి మళ్ళీ మోదీ గవర్నమెంట్ తిట్టడం మొదలుపెట్టాడు.
ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ వాజ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఈ ల్యాండ్ రిటర్న్ తీసుకున్నప్పుడు ఓకే. యూజీసీ కింద వస్తుండే అప్పుడు. సో దానికోసం ఆయన ధర్మేంద్ర ప్రధాన్ ఎంటబడున్నాడు. ఈ వోంట్ సే దట్ ఓపెన్లీ దట్ ఈయన నా ల్యాండ్ తీసుకున్నాడు దానికోసం నేను. సో దిస్ ఈస్ ద ప్రాబ్లం. సరే నేను ఎవరైనా పార్టీ స్టార్ట్ చేయొచ్చండి, ఎవరిని ఆపలేం మనం, వాళ్ళు చేసుకోవచ్చు. నేను రాసిస్తాను స్టాంప్ పేపర్ మీద, వీళ్ళకు ఒక సీటు పోయి డిపాజిట్ కూడా రాదు వీళ్ళకి. ఎంత హైప్ ఇదంతా, సార్ అర్బన్ హైప్ ఇది. సమస్యల మీదనే పోరాడుతున్నాడు ఇప్పుడు కాక్రోచ్ పార్టీ. ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసిండు, అది కూడా మన నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ మీద, సిబిఎస్ఈ వాల్యుయేషన్ మీద. ఇవైతే అవసరమైన టాపిక్స్, అంటే ఇప్పుడు నిజానికి హాట్ టాపిక్సే కదా సార్. కరెక్ట్. ఇప్పుడు మీరు నీట్ గురించి మనం మాట్లాడాం దీనికన్నా ముందు కూడా. ఎస్ దే వాజ్ అ లీకేజ్ అంటే డౌట్ లేదు. దీనికన్నా ముందు కూడా జరిగింది. ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ పేపర్స్ లీక్ కాలేదండి తెలంగాణలో. వెస్ట్ బెంగాల్లో టీచర్ రిక్రూట్మెంట్ స్కామ్ జరగలేదా? అప్పుడు ఎవరు రాజీనామా అడగలేదే మమతా బెనర్జీ. ఎందుకు ఇక్కడ అప్పుడున్న ముఖ్యమంత్రి, అప్పుడున్న ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా అడగలేదే? ఓన్లీ వీళ్ళు బీజేపీ వచ్చినప్పుడు అక్కడ వాళ్ళంటే పడతారు. ఐఎమ్ నాట్ సెయింగ్ ధర్మేంద్ర ప్రధాన్ ఇస్ బియాండ్ రిప్రోచ్. ఆయన రాజీనామా చేయాలంటే ఆయన కాన్షియన్స్ ఉంటూ ఆయన చేయొచ్చు. కానీ ఆయన చేసిన దానికి నెక్స్ట్ ఇయర్ మళ్ళీ లీక్ అయితే అప్పుడు మళ్ళీ అప్పుడున్న ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేయమంటారు. సిస్టమ్ ప్రాబ్లం. నేను చెప్పాను దేనికన్నా ముందు, కొనేటోడు ఉంటే అమ్మేటోడు ఉంటాడు. సింపుల్ యాజ్ దట్ లాజిక్ అనమాట. సిస్టమ్ ఇంప్రూవ్ చేయాలి. ఐఐటీ చేయాలి, మేబీ ఇట్స్ సిబిటీ టెస్ట్ చేయాలి, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ చేయాల్సి వస్తుంది. ఎన్నో ఎంట్రన్స్ ఎగ్జామ్ చేయాలి. ఇప్పుడు మీరు చార్టెడ్ అకౌంటెన్సీ గురించి మాట్లాడాము, వాళ్ళ పేపర్ లీక్ అయిందని ఎప్పుడైనా? ఎందుకు? ఆ సిస్టమ్ ఎట్లా సెటప్ చేశారు వాళ్ళు. మన దగ్గర నీట్ కోసం ఎన్నో లక్షల మంది రాస్తే ఎన్ని సీట్లు ఉంటుంది, దానికోసం కాంపిటీషన్. సో పేపర్ ఎట్లయినా కొని లీక్ చేసి, అంటే సెట్ చేసినోడే లీక్ చేసండి ఈసారి. ఓకే, ఆలోచించండి. సో దానికోసం ఈసారి ఏం చేస్తారు, సెట్ చేసిన వాళ్ళని అందరిని ఒక రూమ్లో కూర్చోబెట్టి హోటల్ లాగా ప్లేస్లో ఫోన్లు అన్నీ తీసేశారు. ఏ అవుట్ సైడ్ వరల్డ్తో కనెక్షన్ లేదు. ఎగ్జామ్ నడిచేదాకా మీరు అక్కడే ఉండండి 10 రోజులు. ఇది మనం బడ్జెట్లో కూడా చూస్తాం. బడ్జెట్ డాక్యుమెంట్ తయారు చేస్తున్న వాళ్ళు యూనియన్ ఫైనాన్స్ మినిస్ట్రీలో వాళ్ళ 10-15 రోజులు ఫైనాన్స్ మినిస్ట్రీలో ఉంటారు. వాళ్ళకి ఫోన్తో ఏ సంబంధం లేదు, ఏం లేదు. ఓకే, ఇది మెయిన్. ఎస్ ఫ్రస్ట్రేషన్ ఉంటుంది యంగ్స్టర్స్లో, కానీ సొల్యూషన్ చెప్పండి. మీరు ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు జెండా పెట్టుకొని మీరు అది పక్కన పెట్టేసి మీరు దీనంటే నేను కూడా వెళ్ళాను నెక్లెస్ రోడ్లో. ఆమ్ ఆద్మీ పార్టీ కాదు ఆ టైంలో, ఇండియా అగేన్స్ట్ కరప్షన్ అని స్టార్ట్ అయింది. అప్పుడు ఇదే క్యారెక్టర్స్ ఉండే అప్పుడు కూడా. నేను ఇందిరా పార్క్లో కనిపించింది, అప్పుడు కొంత యంగ్ ఉన్నారు వాళ్ళు, అంతే డిఫరెన్స్. వ్యతిరేకత అంతే. మీరు ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంది సొసైటీ. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా అండి, మీరు అనలైజ్ చేయండి భారతదేశానికి కావాల్సిన ఎంప్లాయ్మెంట్ ఏంటి. ఉద్యోగం లేదు, మాకు ఏమి ఇవ్వాలి, గవర్నమెంట్ మీకు ఉద్యోగం ఇవ్వాలి, గవర్నమెంట్ ఇవ్వరు. గవర్నమెంట్ ఉద్యోగం తగ్గించాలని నేను చెప్తున్నాను ఇప్పుడు కూడా. మనం 75% మన దగ్గర ఉన్న, అంటే 100 రూపాయలు మనకి ట్యాక్స్గా వస్తే అండ్ గవర్నమెంట్ రెవెన్యూ వస్తే 75 నుంచి 80 రూపాయలు మనం శాలరీ అండ్ పెన్షన్లో ఖర్చు పెడుతున్నాం. ఎందుకు? యూఎస్లో 16 రూపాయలు, యూకేలో 22 రూపాయలు. సో దానికోసం వాళ్ళు డెవలప్మెంట్ చేయగలుగుతున్నారు. వాళ్ళు రోడ్లు కడుతున్నారు, మంచి స్కూళ్ళు కడుతున్నారు, యూనివర్సిటీలు నడిపిస్తున్నారు. మన దగ్గర లేదు డబ్బులు. దానికి బ్రిడ్జ్లు కట్టడానికి డబ్బులు లేవు, రోడ్లు వేయడానికి డబ్బులు లేవు. దానికోసం మన గవర్నమెంట్ హాస్పిటల్ ఎట్లా ఉంటుంది, ఇప్పుడు కొంచెం ఇంప్రూవ్ అయింది అనుకోండి, కానీ అప్పుడు కూడా చెప్తాను. సో మీరు సైజ్ తగ్గించండి గవర్నమెంట్ది. గవర్నమెంట్ ఎందుకు ఇంతమంది ఎంప్లాయీస్, ఇప్పుడు మనకి జిహెచ్ఎంసీలో చూస్తున్నాం, స్వీపింగ్ ముందు గవర్నమెంట్ ఎంప్లాయీస్ చేస్తుండే, అప్పుడు ఎట్లా ఉండే మనకు తెలుసు. ఇప్పుడు మొత్తం అవుట్సోర్స్ చేసేసారు, రాత్రి పగలు లేకుండా వాళ్ళు స్వీప్ చేస్తుంటారు. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. ఓకే, నేను అదే చెప్తాను మళ్ళీ దట్ ఇట్లాంటి పార్టీలు స్టార్ట్ చేయడం చాలా ఈజీ. అన్నామలైకి వీళ్ళకన్నా ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. ఓకే, వీళ్ళ దాంట్లో అనలైజ్ చేస్తే చాలామంది 2 లక్షల మంది ఒక్కొక్క రోజు వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? ఆయనేమనుకుంటే పెద్ద హీరో అవుతాను నేను, యూఎస్ నుంచి రాగానే బాస్టన్ నుంచి ఆయన ఎక్స్పెల్ చేసిండు. అక్కడ వీసా స్కామ్ జరిగింది. హీ హ్యాడ్ వైలేటెడ్ హిస్ వీసా కండిషన్. ఆయన యూఎస్ నుంచి స్టాంప్ కొట్టి పంపించేశారు. ఇక వెళ్ళలేడు రిటర్న్ అక్కడికి. అది చెప్పట్లేదు, నన్ను యూఎస్ నుంచి ఎక్స్పెల్ చేశారని చెప్పి. పెద్ద హీరోగా ఎయిర్పోర్ట్లో దిగాడు. ఆయన అనుకున్నా అరెస్ట్ చేస్తారు, పెద్ద డ్రామా. అరెస్ట్ చేయలేదు. పోనీయండి. తర్వాత అనుకుంటే పర్మిషన్ ఇవ్వరని చెప్పి పెద్ద గొడవ చేశారు టెలివిజన్ ఛానల్ వచ్చి, మాకు పర్మిషన్ ఇవ్వలేదు. అదే గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చారు, ఢిల్లీ పోలీస్ ప్రొటెస్ట్ చేశారు, ఏం జరగలేదు, పుష్ అయిపోయింది మొత్తం. తర్వాత మరి చెన్నైకి వెళ్ళారు, బెంగళూరుకి వెళ్ళారు, ఇప్పుడు హైదరాబాద్కి వచ్చారు, ఏం జరగదు. 10 రోజులు 20 రోజుల తర్వాత ఎవ్వరు అడగరు వీరిని. ఎలక్షన్లో పోటీ చేయమని చెప్పండి, అప్పుడు ఇంకో కథ చెప్తారు అప్పుడు. ఓకే, వీళ్ళకి డిపాజిట్ రాదు, వీళ్ళకి డిపాజిట్ పోయి వీళ్ళకి పార్టీ రికగ్నిషన్ కూడా రాదు. వీళ్ళకి ఎంత తొక్కినా లేస్తుంది కాబట్టి కాక్రోచ్ దానికోసం క్లియర్గా చూస్తున్నారు మీరు. కాంగ్రెస్ వాళ్ళు, యూత్ కాంగ్రెస్ వాళ్ళు, వీళ్ళు ప్రొటెస్ట్ చేసిన నెక్స్ట్ డే ప్రొటెస్ట్ చేసింది వాళ్ళు. వీళ్ళతో ప్రొటెస్ట్ చేయలేదు, ఎందుకంటే వాళ్ళు తెలిసిపోయింది వీళ్ళంతా ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు. వీళ్ళే మమ్మల్ని ఢిల్లీలో గద్దె తిప్పారు, మమ్మల్ని పంజాబ్లో మమ్మల్ని మా పార్టీని బయట చేశారు. మేము వీళ్ళతో సంబంధం పెట్టుకోము. వాళ్ళు అవుట్ అయిపోయారు. అక్కడ ఉన్నందరూ లెఫ్టిస్ట్. ఎస్ఎఫ్ఐ బోర్డులు కనిపిస్తున్నాయి, ఏవైఎఫ్ బోర్డులు కనిపిస్తున్నాయి, డివైఎఫ్ఐ బోర్డులు కనిపిస్తున్నాయి మీకు. అందరూ అది బ్యానర్ పట్టుకొని తిరుగుతున్నారు. చాలామంది దాంట్లో టెలివిజన్ ఛానల్ ఇంటర్వ్యూ చేశారు, ఏం జరిగింది చెప్పండి నీట్ ఎగ్జామ్ గురించి. వాళ్ళకి ఏం తెలియదు, నీట్ ఫుల్ ఫామ్ ఏంటి అది కూడా తెలియదు. అట్లాంటి వాళ్ళు ప్రొటెస్ట్కి వస్తున్నారు అక్కడ. సరే చేసుకోండి, నాకు ప్రాబ్లం లేదు. మీరు కాక్రోచ్ కాదు, మీరు
ర్యాట్ పార్టీ పెట్టుకోండి, లేకుంటే బఫెల్లో పార్టీ పెట్టుకోండి, ఏదైనా పెట్టుకోండి మీరు. కానీ మీరు ఒక సెన్సేషన్ క్రియేట్ చేసి లేనిపోయిన పబ్లిసిటీ చేసి ఏం చేయలేరు. రూట్ ప్రాబ్లం అడ్రస్ చేయండి. ఇప్పుడు కూడా చెప్తున్నాను, మీకు దమ్ము ఉంటే మీరు ఐటీఐ లాంటి ఇన్స్టిట్యూషన్ సెటప్ చేయండి. ఓకే. గివ్ ట్రైనింగ్ టు రూరల్ యంగ్స్టర్స్. ఓకే, ఒక మోటార్ రిపేర్ చేయడం ఎట్లా, ఒక ఫ్యాన్ రిపేర్ చేయడం ఎట్లా, ఇది నేర్పించి వాళ్ళు అక్కడ ఉద్యోగం చేసుకుంటే వాళ్ళు సిటీకి రాక్కర్లేదు. వాళ్ళు ఏసీ ఎట్లా రిపేర్ చేయాలి, ఇది మనం నేర్చుకోవాల్సింది ఫస్ట్ అన్నమాట. ఇది చేయకుండా మీరు అర్బన్ క్లాప్ లాంటి దాంట్లో అర్బన్ కంపెనీ ఎంత డిమాండ్ ఎందుకు చూస్తున్నారు? ఎంతోమంది యంగ్స్టర్స్ ఉన్నారు పనిచేస్తూ, అంటే అక్కడ డిమాండ్ ఉంది దానికి. ఈవెన్ పని మనిషికి ఇప్పుడు మనం ఇన్స్టా హెల్ప్లో వస్తున్నారు వాళ్ళు. సో దెర్ ఇస్ అ జాబ్. కానీ మన దగ్గర ప్రాబ్లం ఏంటంటే, నాకు ఇట్లాంటి ఉద్యోగం కావాలి. నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను, చాలా ప్లేసెస్ చెప్పాను. నేను నా కెరియర్ 1986లో వెయిటర్గా స్టార్ట్ చేశాను. నేను బంజారా హోటల్లో వెయిటర్గా నా కెరియర్ స్టార్ట్ చేశాను. నేను అఫ్కోర్స్ అక్కడి నుంచి నాకు ప్రమోషన్ వచ్చి పైకి వెళ్ళి 5 స్టార్ హోటల్ ఉండే. ఆ టైంలో హోటల్ మేనేజ్మెంట్ చేసి వచ్చిన తర్వాత నా క్యాంపస్ సెలెక్షన్ క్యాన్సిల్ అయింది అక్కడ ఏదో కారణంగా. దాని తర్వాత ఉద్యోగం లేదు. హైదరాబాద్కి వచ్చాను. బంజారా హోటల్లో ఓన్లీ 5 స్టార్ ఆ టైంలో, ఐటీసీ వెల్కమ్ గ్రూప్. వెళ్ళాను. హెచ్ఆర్ మేనేజర్ చెప్పారు, మీకు ఇక్కడ ఏం లేదు, మనం కావాలంటే వెయిటర్గా జాయిన్ అయిపో అన్నాడు. ఐ సెడ్ ఓకే. మా అమ్మగారు నన్ను తిట్టారు, ఏంట్రా ఇది చదువుకుందంత దీనికన్నా. నేను చెప్పాను, అది కాదు, ఎవ్రీ జాబ్ హ్యాస్ ఇట్స్ డిగ్నిటీ. మనం రోడ్ మీద పని చేస్తున్నాం చూసి ఈడెవడని చెప్పకూడదు. ఆయన పని చేస్తున్నాడు, ఆయన చేస్తున్నాడు. ఓకే, రేపు మేస్త్రి పని చేస్తున్నాడు, ఆయనకి రెస్పెక్ట్ ఇవ్వాలి మనం. ఏసీ మెకానిక్ వస్తే వానికి రెస్పెక్ట్ ఇవ్వాలి మనం. ఇది నేర్చుకోవాల్సింది. సో ఐ గాట్ ప్రమోటెడ్ విత్ ఇన్ 6 months. నేను సీనియర్ క్యాప్టెన్ అయిపోయాను. దాని తర్వాత తాజ్కి బెంగళూరుకి వెళ్ళాను, అసిస్టెంట్ మేనేజర్ అయిపోయాను. 26 సంవత్సరాలు ఐ వాజ్ అసిస్టెంట్ మేనేజర్. ఐ కుడ్ బికమ్ ఏ జీఎం బై 38, 39. కానీ నేను తర్వాత మీడియాకి షిఫ్ట్ అయిపోయాను. నేను చెప్పాలేమనుకుంటాను, మన దగ్గర యంగ్స్టర్స్ నేర్చుకోవాల్సింది ఇది హంబుల్నెస్. అంటే మీ ఏ ఉద్యోగం మీకు వస్తే కూడా మీకు చేయడానికి మీకు శాత ఉండాలి. అది కాకుండా నాతో ఇది కాదు, నేను ఇది చేయను, నేను అదే చేస్తున్నాను, నాకు అది ₹1,00,000 జీతం కావాలి, నాకు మంచి ఎయిర్ కండిషన్ ఆఫీస్ కావాలి అంటున్నారు కదా. అట్లా ఫీల్డ్లో పని చేయమని చెప్పండి. సివిల్ ఇంజనీరింగ్ డిమాండ్ ఎందుకు లేదు ఇప్పుడు? ఇంకా కష్టపడి ఎండలు నిలబడి పని చేయాలి. రోడ్లు వేయడానికో, ట్యాంకులు కట్టడానికో, లేకుంటే బిల్డింగ్లు కట్టడానికి అది చేయరు కదా. అది మంచి ఉద్యోగం కాదు, దానికో డిమాండ్ లేదు. ఐటీ ఏం చేస్తున్నా, ఐటీ. ఇప్పుడు లక్కీలీ ఐటీ పోయింది, ఇప్పుడు మొత్తం డమ్ అయిపోయింది ఏఐతోని. ఐఎమ్ వెరీ హ్యాపీ వన్ వే. ఇప్పుడైనా మెకానికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్ డిమాండ్ ఉంటుంది కొంచెం.